కుస్తీ వారసత్వంగా వస్తున్న ప్రాచీన క్రీడ అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కేసరి పోటీలు రేపటి నుంచి నిర్వహిస్తామన్నారు. ఈ కాంపిటీషన్స్ ను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు. 3 రోజులు జరగనున్న ఈ పోటీలలో 500 మంది మహిళలు, పురుషుల రెజ్లర్లు పాల్గొంటారన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇస్తామని తెలిపారు అంజన్ కుమార్ యాదవ్. తెలంగాణ రేపటి నుంచి జరగబోతుంది. తెలంగాణ కేసరి, మహిళా కేసరి ఉంది, తెలంగాణ కేసరి కూడా ఉంది. దీంట్లో టైటిల్ పైల్వాన్ అయితే తెలంగాణ కేసరి తీసుకుంటారో వారికి 3 లక్షల రూపాయలు బహుమతి, ఎండి గద, సెకండ్ కు 2 లక్షలు, థర్డ్ కు 1 లక్ష రూపాయలు. వివిధ కేటగిరీస్ లో మీకు అన్ని లిస్ట్ ఉంది. అన్ని కేటగిరీలో వాళ్ళకందరికి ప్రైజెస్ ఉన్నాయి. మహిళా టైటిల్ కు 1 లక్ష రూపాయలు, తెలంగాణ కేసరి ఎన్నో టైటిల్ చేయడం జరిగింది. అదే అనివాయితీగా ఈ రోజు తెలంగాణ ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క బ్రహ్మాండమైన వారి జ్ఞాపకార్థం చేస్తున్నట్టు రెజ్లింగ్ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోదర భావంతో హిందూ ముస్లిం సెక్యులరిజంతో ఇది దేశంలోనే ఒక నిదర్శనంగా ఉండే విధంగా ఈ తెలంగాణ కేసరి అందరం కలిసి గంగా జమున తైజీబ్తో ఈ యొక్క కుస్తీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అన్ని వర్గాల వారు కూడా వచ్చి వేటిస్తా ఉన్నారు. వారందరూ కూడా రేపటి నుంచి రేపు సాయంత్రం ఇనాగ్రల్ స్పీకర్ గారు, ఒకరోజు డిప్యూటీ స్పీకర్ సీఎం గారు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈ రెజ్లింగ్ పోటీలకు అన్ని వర్గాలు అందరూ కూడా వస్తారు. ఏదో ఒక పార్టీకి సంబంధించిన అందరూ 2020